ఉన్నారు అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఇడ్లీ సాంబార్ అయితే చేస్తున్నాం. ఇద్దామర్రా చూడు. ఇంకా మా బుడ్డిదేమో ఎత్తుకోలేదని అడుగుతుంది. ఇంకా ఎట్ట చేస్తామో చూపిస్తాము. చర్చికి వెళ్ళాలి. త్వరగా పనులన్నీ చేసేసుకొని అంట్లో అయితే ఇంకతో ఏం లేవన్నమాట, కొన్ని ఉంది. ఇంకా బట్టలు ఉతికి దాంతో ఇడ్లీ సాంబార్ పోయినేసి బట్టలు ఉతికితే పని అయితే ఇంకా స్నానం చేసి చర్చికి వెళ్ళటమే. ఇంక ఈరోజు ఎట్లా ఉండేది ఏందని చెప్పేసి మీకు అంతా చూపిస్తాను. బుడ్డ హాయ్ చెప్పు, నువ్వు చెప్పు. అంటే ముందు ఇడ్లీ పాత్రలో వాటర్ పోద్దాం. తగినన్ని వాటర్ పోసేసుకొని ప్లేట్కి అనేది ఆయిల్ అప్లై చేసేసి ఇడ్లీ పిండి వేసుకున్నాం. పిండి అనేది రాత్రి కొంచెం వెళ్తుంది అనమాట. ఎంత పట్టుకుంటే చూసారా పులిసింది పిండి అనేది. దీంట్లోకి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇడ్లీ వేసేసుకొని సాంబార్ కూడా చేసేస్తే గబాన్ అయిపోద్ది. నిన్న మా పెద్దమ్మ ఉందండి. నిన్న మా పెద్దమ్మగా మా చిట్టి తల్లికి పంపించింది అనమాట సాంబార్. టేస్ట్ అయితే భలేగా ఉంది. అదేవిధంగా నేను ఎట్లా చేస్తాననేది చూపిస్తాను, చూసేయండి. సరేనండి, ఇంకా ఇటుకైతే మాత్రం ఇడ్లీ పిండి వేసుకున్నాం. చూసారా పిండి బాగా పులిసిపోయింది, ఫర్మెంటేషన్ అయిందనమాట. ఏంటంటే పట్టున మినపప్పు కదా, పట్టు పైన ఏం జరిగిందంటే సగం గుళ్ళే పడ్డాయి, తిరగలుతుంది నేను విసిరినప్పుడు. ఆ వీడియో కూడా పెడతాను మీకు. నాది ఇడ్లీ పాత్ర ఉంది కానీ నాది స్టీల్ అండి. స్టీల్ది అయితే ఏం జరిగిందంటే దాని పైన ఆవిరి వచ్చింది, అది అనేది పోయిందనమాట. మొన్న తీసేటప్పుడు లేదు, మొట్టలో ఎడ పోయింది సామాన్ చూడాలి. సాంబార్ ఇడ్లీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నా బుడ్డేమో ఆడుకుంటుంది. త్వరగా మూత పెట్టేసుకొని ఇంకా ఇడ్లీ కూడా పోయినేద్దాం. టిఫిన్ అవి చేసేసామండి. నా చిట్టితల్లి అయితే చూసారు కదా, చాలా బాగా రెడీ చేసేసాము. ఎలా రెడీ అయిందో కామెంట్ చేయండి. సండే కదా, వాళ్ళ నాన్న బర్త్డే అప్పుడు తెచ్చాడు అనమాట. బర్త్డేకి ఆ కిరీటం పెట్టాను, పెట్టించుకునిద్దా లేదన్నట్టుగా. వాళ్ళ నాన్న నీళ్ళు పెడుతుంటే కొరికిద్దా కొరకదు అన్నట్టు వాళ్ళ నాన్న చేయి పెడతా ఉన్నాడు. నా చిట్టి తల్లికి ఏది చేతిలో ఉంటే అది నోట్లోకి ఖచ్చితంగా. నా చిట్టి తల్లిని చాలా బాగా రెడీ చేశాను. నేను కూడా రెడీ అయ్యి త్వరగా చర్చికి అయితే వెళ్ళిపోవాలి. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.
సరిచేయు. అవునయ్యా, నన్ను బ్రతికించే దేవుడు నీవేనయ్యా, నాకు బలమనిచ్చే దేవుడు నీవే తండ్రి, కృప చూపించే దేవుడు అయ్యా, అందరూ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. బలమనిచ్చే దేవుడు నీవని ప్రార్థిస్తున్నాం యేసయ్యా, సమకూర్చే దేవుడు నీవని ప్రార్థిస్తున్నాం దేవా. మా పరిస్థితిని మార్చే దేవుడు తండ్రి, మా స్థితులను మార్చే దేవుడు నీవే కదా. అందుకని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను యేసయ్యా, నీ సన్నిధిలో కోసాడుతున్నాను తండ్రి. ఒక్కసారి మా ప్రార్థనను ఆలకించవా దేవా, ఒక్కసారి మా ప్రార్థనను చెవిని పెట్టవా యేసయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకే వందనాలు రాజా. దేవుడు ఆయన ఇష్టపడుతూ ఉన్న దేవుడు, ఓ యేసయ్యా నీకే వందనాలు, ఓ తండ్రి నీకే వందనాలు. రక్షక ఒక్కసారి మా ప్రార్థన ఆలకించవా, ఒక్కసారి మా ప్రార్థనను ఆలకించు దేవా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు తండ్రి. మహోన్నతుడా నీకే వందనాలు, సర్వోన్నతుడా నీకే వందనాలు, సర్వశక్తివంతుడా నీకే వందనాలు. యేసయ్యా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. సరేనండి, ఇంకా ఇడ్లీ సాంబార్ చేసేటప్పుడు నాకు కొంచెం బాగాలేదు, వామిటింగ్స్ అయినట్టుంటే సరిగ్గా వీడియో అయితే తీయలేకపోయాను. చర్చికి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాను. ఇప్పుడు సాయంత్రం అయితే అవుతుందన్నమాట. ఇంకా చర్చిలో ఆరాధన జరిగిందండి. వాక్యం తీయాలనుకున్నాను. నా చిట్టి తల్లి ఇంక లోన ఉంటే ఏడుస్తుందని ఇంకా చర్చి బయట కూర్చొని అయితే ఇంకా వాక్యం అయితే విన్నాను. చాలా పెద్ద చర్చి అండి అది. ఇంకా నా చిట్టి తల్లి గోలకి అసలు ఉండకపోతున్నాను, ఒకరికి ఏడుస్తుందని బయటకు వచ్చేసాను అనమాట. ఇంకా మా ఆయన వచ్చేసి తెలుసు కదా, వెళ్తే పొలం పని లేదంటే చేలు కాడికి వెళ్ళటం. మళ్ళీ అదిగాక మాది మినుము వచ్చేసింది. మినుము అయితే మొత్తానికైతే కోసేసామన్నమాట. ఇంకా చాలా పనులు ఉన్నాయండి, ఒకటేమిటో ఒకటి పని చేసుకుంటూ ఉండాలి మేమైతే మాత్రం. ఎట్లా కట్ట ఇంకా మా మమ్మీ కూడా వచ్చేసింది కదా, చూద్దాము. ఇంకా సంగతి ఏంటంటే చిట్టి తల్లి ఒకరికి ఏడవటం వల్ల నేను తీయలేకపోయాను. ఎందుకంటే పిల్లలు మామూలుగా ఏడుపు సౌండ్ పడినా కానీ కోఆపరేట్ వస్తూ ఉంది. ఇంకా అదిగాక ఫోను ఇంకెందుకు అని చెప్పేసి త్వరగా చేసాను. చర్చికి వెళ్ళాలా, మళ్ళీ లేట్ అయింది, మా అమ్మ అయితే పెట్టుకుంటే కాదనుకొని. చిటికలు అయితే ఉన్నాం అసలు అసలు ఉండదు. ఏదో ఒకటి కెలగటం, ఏదో ఒకటి తీయటం మాత్రం ఖచ్చితంగా పక్కా పని చేస్తూ ఉంటుంది. చాలా వాటికైతే మన వీడియోస్ చాలా లేట్ అవుతుంది కదండి యూట్యూబ్లో. ఇంకేం చెప్పాను కదా, మా మొబైల్ రీఛార్జ్ అయితే చేయలేదు. మా ఆయన పనికి వెళ్తూ అటు ఇటు వెళ్తూ అయ్యే సరిపోతున్నాయి. నేనే వద్దులే బాబా 2 సెల్లులకి ఎందుకు వచ్చాటే ఉంటున్నాను అన్నాను. ఇప్పుడు పనికి వెళ్తున్నాడు కదా, మా ఫోన్కి అయితే రీఛార్జ్ అయితే చేశాడు. ఇంక నుంచి అయితే వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయండి. ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసి పెట్టుకున్నా కానీ మా ఆయన పొగులంతా ఉన్నాడు. ఉదయాన్నే 8 వెళ్తాడు. 8 పని చేసుకొని క్యారేజ్ బట్టి అన్నం తిని వెళ్తాడు. సాయంత్రం వచ్చేలేక 6 6:30 అయింది అనమాట. అంటే వినకుండా వెళ్ళాలి కదా, దూరం, అదే టైం సరిపోతుంది. ఇంక నుంచి కంటిన్యూగా పెడతాను సరేనా. మన ఛానల్ అయితే చాలా వరకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అనమాట. మొక్కజొన్న పంట కూడా చేతికి వచ్చింది, కాకపోతే వాటి ఏందో అంటున్నారు, చూద్దాము. వేసాం కాబట్టి ఫలితం మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సరేనా. బాయ్ బాయ్.